పురంధరేశ్వరి గారు మొదటి నుంచి కూడా రాష్ట్ర బీజేపీలో, ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖలో ఆమె తన ప్రత్యేక స్వరాన్ని వినిపిస్తూ వస్తున్నారు. అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విధానాలు ఏదైతే మీరు చెప్పారో, అంటే ఒక వివక్ష చూపిస్తున్నారు. పోలవరానికి సంబంధించిన దాంట్లో కూడా ఆమె కొన్ని పర్టినెంట్ పాయింట్స్ కొన్ని లేవనెత్తారు. అంటే వాళ్ళు నిధులు కేంద్రం ఎందుకు ఇవ్వట్లేదంటే మీరు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు, అందువల్ల అది అంటున్నారు. పురంధరేశ్వరి గారి రోల్ ఏంటి రాష్ట్ర బీజేపీలో? అంటే మీరు పురంధరేశ్వరి గారితో ఏమైనా మాట్లాడారా పార్టీ మారే ముందు? లేదండి. అంటే పురంధరేశ్వరి గారు చెప్పాలంటే ఆమె కూడా తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది. ఆమె ఒక మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి ఆమె కూడా ఇసుకు పుట్టి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి విజయవాడ సీట్ ఇస్తారన్న ఉద్దేశంతో యాక్చువల్గా ఆమె ఎక్స్పెక్ట్ చేసింది కూడా నాకు తెలిసి. వైజాగ్ అడిగారనేది ఒకటి, వైజాగ్ అన్నారు, వైజాగ్ నుంచి విజయవాడ అన్నారు. చివరికి విజయవాడ సీటు కూడా అడ్డుపడి చంద్రబాబు నాయుడు గారు రాజంపేట పంపించారు. ఆమెకు ఎక్కడ సంబంధం లేని సీటు. అక్కడ రాజంపేట తెలుగుదేశం వాళ్ళతో ఓడించాడు ఆయన. కేవలం రాజంపేటలో కూడా తెలుగుదేశం వాళ్ళే ఓడించారు ఆమెని. అది నాకు ప్రత్యక్షంగా చాలాసార్లు తెలుసు, నేను చూశాను కూడా ఆ విషయం. అదేవిధంగా అది మనసులో పెట్టుకొని పురంధరేశ్వరి గారు విమర్శలు చేస్తున్నారా? అట్లా అనడానికి లేదు. ఆమె మాట్లాడుతుంది కూడా చాలా వాస్తవాలు. ఇప్పుడు బీజేపీలో మా స్టేట్ మీటింగ్లో కూడా మాకు ఇవి ఇస్తారు, మెటీరియల్ ఇస్తారు. దాంట్లో లోటు బడ్జెట్ గురించి నేను అనేకసార్లు నేను స్పందించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం లోటు బడ్జెట్ అంతా కూడా తప్పు పంపిస్తున్నారు నివేదికలు. ఆ నివేదికలకి ఇప్పటికీ 3 సార్లు పంపించిన నివేదికలు మార్పులు చేసి మళ్ళీ పంపించారు. 12,000 కోట్ల నుంచి అది మొత్తం రెవెన్యూ లోటుని 16,000 కోట్లు చూపిస్తే అది కాదు. ఇప్పుడు 11,000 కోట్ల మళ్ళీ వాళ్ళు చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాదు. వీళ్ళంతా వీళ్ళు 2 సార్లు మార్చారు. అట్లా పోలవరం నిధులు కూడా అనేక తప్పుతో పట్టిసేమని తీసుకొచ్చి పోలవరంలో కలిపాయని చెప్పని ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం గుడ్డిదేం కాదు కదా సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి చేస్తున్నప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు చేయట్లేదు? ఇతను ఒక చీటర్గా, ఒక దొంగగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే ఈయన తప్పుడు తడాక చూపెడతారని. ఎవరు చూస్తున్నారంటారు? చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం నమ్మట్లేదు. అది ప్రత్యేకం దాంట్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం పంపించినా కానీ దాని మీద పూర్తిగా వాళ్ళు పంపించింది జనరల్గా ఒక రాష్ట్రం నుంచి పంపిస్తే ప్రైమరీగా చూసి ఇచ్చే పరిస్థితిలో ఉండాల్సింది పోయి దాంట్లో తప్పులు ఎతికే పరిస్థితి కూడా వెళ్ళే పరిస్థితి వెళ్ళిందంటే అన్ని తప్పుడు దీంట్లో చూపెడుతున్నారు. ఈరోజు రాష్ట్రం బాగా ఇబ్బందులు ఉంది సార్. అందరికీ తెలిసిన విషయమే కదా రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న సంగతి అనేది. ఇప్పుడు ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను కూడా పనిచేస్తున్నాను. అప్పుడు ముఖ్యమంత్రులతో కూడా సన్నిహితంగా ఉన్నాను. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా స్పెషల్ ఫ్లైట్లు ఎప్పుడూ అత్యవసర ప్లేసులు తప్ప వాడరు. సో అది కాదు కదా సార్, నేను చెప్తున్నా సార్. ఖర్చులు మీరు ఇవన్నీ తగ్గించుకుంటే ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం కాదంటలా. ఈరోజు ఒక ప్రత్యేక విమానం అలాగే ఉంటుంది సీఎం గారికి. ఎంత ఖర్చు అండి దానికి? ఆయనకి హైదరాబాద్లో ఒక హౌస్ బాగు చేయించి, విజయవాడలో ఒక క్యాంప్ ఆఫీస్ బిగించేసి, మళ్ళీ ఇక్కడ మన లోటస్ దగ్గర ఒకటి ఇల్లు చేసి, వెలగపూడిలో ఇన్ని ఆఫీసెస్, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారండి వీటికి. ఆ డబ్బు ఎక్కడ సార్? ప్రజల డబ్బు కదా. అంటే కేంద్రం దీని మీద ఎటువంటి అంటే కేంద్రం గమనిస్తుందంటారా? ఇవన్నీ తప్పకుండా గమనిస్తుంది. చేసే వృధా ఖర్చులను గమనిస్తుంది. ఎంత అడ్వర్టైజ్మెంట్లు సార్. మీరు విజయవాడ నగరంలో తిరిగితే ఏ హోర్డింగ్ చూసినా చంద్రన్న బీమా, చంద్రన్న కానుక, చంద్రన్న బియ్యం, చంద్రన్న మరుగుదొడ్లు, చంద్రన్న ఇవన్నీ తప్ప ఏమన్నా చెప్పండి. మీకు హోర్డింగ్ చూడండి, ఎన్ని లక్షల కోట్లు సార్ వృధా. అది మీరు చేసేది ప్రజలకు తెలియదా? మీ అడ్వర్టైజ్మెంట్ అవసరం. నేను ప్రపంచ బ్యాంకులో నెంబర్ 1 ఉన్నా అని చెప్పిన హోర్డింగ్స్ ఈరోజు ప్రపంచ బ్యాంకులో నెంబర్ 1 ఉండడం ఏంటండి? మనం లోటు బడ్జెట్లో ఉన్నాం, రాష్ట్రం బాగాలేదనుకుంటున్నాం. ఇవన్నీ ఎవరు తెలుగుదేశం వైఫల్యం కాదండి ఇవన్నీ. వీటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తున్నారు వీళ్ళు. అంటారా ప్రత్యేక హోదా? ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఆయన చెప్పేది అది ఇతను అడగట్లేదు కదా. ఇతను అడిగితే ఇబ్బంది లేదు, ఇతనికి కావాల్సినవి అడుగుతున్నాడు తప్ప ప్రత్యేక హోదా అనేది కొంత ఇతను ఏమైనా ఇండస్ట్రీలతో ఏమైనా కుంభక్కయ్యాడా? ఇప్పుడు ఇండస్ట్రీస్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే రాయి తెలిస్తే కనుక ఆ ఇండస్ట్రీలు మూతపడతాయనే ఆలోచనతో కూడా చంద్రబాబు నాయుడు ఆపుండొచ్చు దాంట్లో. ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అపోహలు. ఇవన్నీ ఖర్చులన్నీ కూడా మీరు విపరీతంగా చూపెడుతున్నారు. ఇవన్నీ కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పని కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు వాళ్ళకి తెలియపరిచింది. 2,000 కోట్లు ఆల్రెడీ క్యాపిటల్కి ఇస్తే ఈరోజు టెంపరీ క్యాపిటల్ ఎందుకు కట్టాలండి? పర్మనెంట్ క్యాపిటల్ కట్టకూడదా? టెంపరీ క్యాపిటల్ ఒకటి, పర్మనెంట్ క్యాపిటల్ ఒకటి, టెంపరీ అసెంబ్లీ ఒకటి, టెంపరీ పర్మనెంట్ అసెంబ్లీ ఒకటి. ఇవన్నీ ఎవరి డబ్బులు సార్ వృధా అయ్యేది? ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసే అనుచిత నిర్ణయాలు. ఇవన్నీ కూడా తప్పుడు. మీరు ఇవన్నీ చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి వివక్షాపూరిత వైఖరి బీజేపీ పట్ల చెప్తున్నారు. అట్లనే రాష్ట్ర బీజేపీలో కొంత నాయకులు ఆయనతో కలిసి హ్యాండ్ ఇన్ గ్లోవ్గా ఉన్నారనేది చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జలీల్ ఖాన్ గారు, ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఏదైతే 2019 ఎన్నికలు వస్తాయో ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశంకే టికెట్ ఇస్తారు. అటువంటప్పుడు మీకు టికెట్ రాదు బీజేపీ నుంచి, కాబట్టి మీకు అవకాశం లేదు. కాబట్టి
మీరు వైఎస్ఆర్సీపీలోకి చేరారు అనేటువంటిది వాదన కూడా ఉన్నది. దాన్ని ఏ విధంగా మీరు డిఫెండ్ ఇప్పుడు వాదన ప్రతి వాళ్ళు చేస్తారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఎవరికి కాలేదు. ఇప్పుడు విజయవాడలో బోండవమ్మ సెంట్రల్ ఉన్నారు సార్, ఈస్ట్లో గద్దెరామన్ ఉన్నారు, సెంట్రల్లో జలీల్ ఖాన్ జాయిన్ అయ్యారు. విజయవాడలో ఒక సీట్ అయితే గ్యారంటీ ఇస్తారుగా, అంటే బోండవమ్మని తీసేయాల్సిందే, పోనీ ఇంకో సీట్ అయితే బోండవమ్మని తీయాల్సిందేగా, లేదా గద్దెరామన్ తీయాల్సిందేగా. ఇక జలీల్ ఖాన్ కంటే కూడా వాళ్ళిద్దరూ ఇంపార్టెంట్ తక్కువ లీడర్లు ఏం కాదు కదా వాళ్ళు. సీటు విషయం కాదండి, సీట్ ఇక్కడ లేకపోతే ఇండిపెండెంట్గానే వేస్తాం, ఇబ్బంది ఏం లేదు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ చేరిన ఎమ్మెల్యే కనీసం నియోజకవర్గం పట్టించుకోకుండా, నియోజకవర్గ సమస్యల మీద ఏ రోజు కూడా పలానా కావాలని అడగకుండా ఈ నియోజకవర్గాన్ని వెనకపడుతుంటే ఆ యొక్క నియోజకవర్గ ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ప్రతిపక్ష జలీల్ ఖాన్ గారు మిమ్మల్ని కలవలేదా తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు? లేదండి, మీ సహకారం కోరలేదా? ఆయన కోరలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలామంది ఎమ్మెల్యేలను అనైతికంగా చేర్చుకున్నారు సార్, కానీ అక్కడున్న తెలుగుదేశం ఓడిపోయిన ఎమ్మెల్యేలతో కూర్చోబెట్టి మాట్లాడుకుని కూడా చేశారు. అది వాళ్ళు ఏంటంటే ఒకరికిద్దరు పనిచేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు కొంతమంది ఇన్ఛార్జి పనిచేస్తున్నాడు, ఎమ్మెల్యే పనిచేస్తున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే పనిచేయట్లేదు, నన్ను చూస్తే తెలుగుదేశం వాళ్ళకి భయం వేస్తుంది, ఇతను మళ్ళీ ఎదిగిపోతే. అంటే మీరు బీజేపీకి ఇన్ఛార్జిగా ఉన్నారు కదా నియోజకవర్గానికి, కాబట్టి మీరిద్దరు కలిసి పనిచేయట్లేదు? ఎక్కడ లేదు, నేను ఏ రోజు కూడా ఒక డయాస్ మీద ఇద్దరం ఎక్కలేదు. ఏ రోజు కూడా నేను దీన్ని ఇప్పుడే కాదు, ప్రభుత్వ కార్యక్రమంలో ఎక్కడ నేను భాగస్వామి కాలేదు. ఒకే మంత్రులు వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని పిలవరా? లేదు, ఎప్పుడు లేదు. ఓన్లీ ఎమ్మెల్యే గారిని పిలిచి మంత్రులతో నేను ఒకటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు వచ్చినప్పుడే కార్యక్రమంలో ఏదైనా భాగస్వామ్యం, అది కూడా నా కాన్స్టిట్యున్సీలో ఒకటే ప్రోగ్రాం జరిగింది, దానికి ఒక్కదానికి హాజరయ్యాను. మిగతా వాటికి ఎక్కడో కూడా. వెంకయ్యనాయుడు గారు వైఖరి ఎట్లంటే, అంటే ఇప్పుడు మీరు చెప్పారు తెలుగుదేశం వివక్షతో వ్యవహరిస్తున్నదని, ఆయన రాష్ట్ర బీజేపీకి ఒక పెద్ద దిక్కు అనేటువంటిది వాదన కూడా ఉన్నది, అభిప్రాయం ఉంది, అది వాస్తవం కూడా. మరి వెంకయ్యనాయుడు గారి దృష్టికి మీరు ఇవన్నీ తీసుకెళ్ళదా? ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు కేంద్రంలో చాలా బిజీగా ఉన్నారు సార్. ఈ రోజున పరిస్థితుల్లో ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కదాన్ని పట్టించుకునే అవకాశం అయితే లేదు. ఈరోజు వారు ఉన్న శాఖల ఒత్తిడి కావచ్చు, వారికి ఆంధ్రప్రదేశ్ మీద అంత దృష్టి పెట్టించే అవకాశం లేదు. అసలు ఆయన కూడా చంద్రబాబు గారితో కలిసిపోయారనేటువంటిది విమర్శలు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇద్దరు నాయుళ్ళు కలిశారు అది ఇది అనేది అంటున్నారు. అది దాంట్లో అది కొంతవరకు ఏంటంటే ఒకే డయాస్ మీద చాలాసార్లు చంద్రబాబు నాయుడిని పొగడ్డం, దాని మీద అందరికీ కూడా ఉన్న అపోహ, అది అందరికీ ఉన్న ఆలోచనలు అవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆయన వచ్చే కార్యక్రమాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్ మీద వస్తున్నారు. వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా చంద్రబాబు బాగా పనిచేస్తున్నాడు, చంద్రబాబు బాగా కష్టపడుతున్నాడు అనేది ఎక్కువగా ఆయన రిపీట్ చేయడం వల్ల అసలు వెంకయ్యనాయుడు గారు రాష్ట్ర బీజేపీని ఎదగనివ్వటం లేదనేటువంటి వాదన కూడా ఉంది. ఇప్పుడు దానికి నేను వ్యతిరేకిస్తాను. అది ఎందుకంటే రాష్ట్రం మీద ఆయన దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రానికి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన పనిచేస్తే మన వెంకయ్యనాయుడు గారి గురించి ఎందుకు అనుకోవాలి మనకేమి? ఇప్పుడు ఆయన ఇక్కడ సన్నిహితుడే కదా వెంకయ్యనాయుడు గారు. అయ్యుండొచ్చు, సన్నిహితులు అందరూ అయ్యుండొచ్చు సార్, కానీ ఎవరి పని వాళ్ళు చేయాలి కదా సార్, ఎవరి పని వాళ్ళు చేస్తే పని జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడికి ఒక గోల్ ఉండాలి. రాష్ట్రంలో నేను భారతీయ జనతా పార్టీని ఒక అవసరమైతే నేనే ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి గోల్ ఉంటే ఈ పార్టీ ఎదుగుదలకు పనిచేస్తారు. వచ్చేవాళ్ళ గురించి స్క్రూటినీ చేసి ఇతను తీసుకోవడం కరెక్టా కాదా, ఇతను తీసుకోవడంలో ఉపయోగం ఏంటి, ఇతనికి సీట్ ఇస్తే ఇప్పుడు వచ్చేవాడు ఒక బలమైన నాయకుడు వస్తాడు సార్. ఎలా వస్తాడు? నాకు నియోజకవర్గం కావాలి, నేను కార్పొరేటర్గా పోటీ చేయాలి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, నేను ఎంపీగా పోటీ చేయాలి, ఎవరి స్థాయిలో వాళ్ళు కోరుకుంటారు. కనీసం మనం వాటికి ఎంకరేజ్ చేసే పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే ఏ నాయకుడు వస్తాడు సార్? ఈరోజు ఓటింగ్ ఉండొచ్చు బాగానే, కానీ దాన్ని కన్సల్టెంట్ ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో సఫకేషన్ ఉందంటారు. తప్పకుండా. ఇప్పుడు మీరు సోమవీర్రాజు గారు మాట్లాడుతున్నారు, సోమవీర్రాజు గారు మాట్లాడే దాంట్లో చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి. దాంట్లో ఆయన చాలా వాస్తవాలు మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో అతను కూడా ఆపేశారు మాట్లాడించడం కింద. ఇలా సస్పెండ్ చేస్తాన పరిస్థితి వస్తుంటే ఎవరు మాట్లాడతారండి? పురంధేశ్వరి గారు మాట్లాడతారు, కరుణాలక్ష్మి మాట్లాడతారు. తప్పు అని చెప్పండి, ఆయన మాట్లాడేది తప్పే ఉన్నాయండి అవన్నీ. వాళ్ళు మాట్లాడనివ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి. దానికి ఏం చెప్తారు? వాస్తవం మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారని. మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయో గమనించండి మీరు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తప్పండి. సోమవీర్రాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదే, బై బర్త్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు. మరి ఆయన ఇవన్నీ కూడా మాట్లాడిన వ్యక్తిగా అయినా మరి ఆయన కాంగ్రెస్ పార్టీ సన్నిహితుడా? పార్టీగా రేపు బీజేపీ ఇక్కడ బలపడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చిన వ్యక్తుల్లో కీలకమైన వ్యక్తి సోమవీర్రాజు గారు ఆ రోజుల్లో. మరి అటువంటి వ్యక్తి ఈరోజు వాయిస్ మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు కదా. నేను వెల్లంపల్లి శ్రీనివాస్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్ న్యూస్.